సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఒకే దఫాలో రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. మహారాష్ట్ర తరహాలో రైతు రుణమాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో పంట రుణమాఫీ చేసిన విధానంపై అధ్యయనం చేస్తుంది. మహారాష్ట్ర, రాజస్థాన్లో ఏకకాలంలో రుణమాఫీ చేశాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మహారాష్ట్రలో అధ్యయనానికి వెళ్ళారు. అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు చేయనున్నారు. 2019లో తర్వాతే గైడ్లైన్స్ ఖరారు చేయనున్నారు. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ వల్ల సర్కార్కు సుమారు 20,000 కోట్లు నుంచి 30,000 కోట్ల వరకు అయితే భారం పడనుంది అంచనా. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.